యూట్యూబ్ ఛానల్ ఏడియన్ సూపర్ బైక్. ఇవాళ మనం బుజ్జి దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ వర్షం పడుతుంది అయినా ఆగకుండా వెళ్తున్నాం. అండ్ అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడికి వెళ్ళి పొజిషన్ చూద్దాం. అండ్ నేను సూపర్ బైక్ వేసుకొని వెళ్తున్నా. అక్కడైతే మనకి పెట్టడానికి ప్లేస్ ఉండదు, సెల్లార్లో ఉండకపోవచ్చు. ఒకవేళ ప్లేస్ ఉంటే వెల్ అండ్ గుడ్, మనం మంచిగా బుజ్జితో ఫోటో దిగి వద్దాం. అండ్ నేను నిన్నే అనుకున్నా, అరే బుజ్జి మన అన్ని సిటీస్కి వెళ్తుంది, మన విజయవాడకి రావట్లేదు అని చెప్పి. నైట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే బుజ్జి విజయవాడ వస్తుంది అని చెప్పి పోస్టులు కనిపించినాయి. ఓకే ఫైన్ అనుకున్నా. ఇంకా కానీ నిన్న ఇండియా గెలిచింది T20 మ్యాచెస్లో. విజయవాడ మొత్తం ఫుల్ హల్చల్ అయిపోయింది. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది, ఎక్కువ కార్సే కనిపిస్తున్నాయి. వర్షం కూడా బాగానే పడుతుంది. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్లో పెట్టినా బాగుండేది, వీకెండ్స్లో పెట్టారు. చాలా క్రౌడ్ ఉంటుంది. నేను అనుకుంటున్నా నాకు అట్లీస్ట్ ఫోటో కూడా దొరకదు అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ చూడాలి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని. అయ్యా ఏంటి ఇటు సైడ్ వెళ్ళడానికి వేయలేదా? అబ్బో పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అండ్ లోపల కొట్టుకుంటున్నారు జనం. రోడ్ మీదే ఫుల్ అయిపోయిందంటే ఇంకా లోపల ఉందో లేదో తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి. ఎగ్జాస్ట్ ఉంటే ఇప్పుడు మనకి ఈజీగా ఒక 100 ఫాలోవర్స్ అన్న వచ్చేవాళ్ళు. ఓ హాయ్. లోపలికి వెళ్ళి పార్క్ చేద్దాం, తర్వాత పైకి వద్దాం మళ్ళీ. అబ్బో నాకు ఇక్కడ ఆమ్రెస్ట్ ఉండేది, ఎవడో ఇరక్కొట్టేశాడు. ఇదిగోండి. ఏంట్రా ఇది, నేను తీసి ఇంట్లో పెట్టానేమో అనుకున్నా, బట్ ఇరక్కొట్టేశాడు. ఇది ఇంటికి వెళ్ళి తీసేద్దాం. హేటర్స్ తెలుసు. హైదరాబాద్. ఓకే నేను విజయవాడ నుంచి. ఫాలో చేయి. ఓకే ట్రాఫిక్ అయిపోయింది. లోపల క్రౌడ్ అయితే తగ్గట్లేదు, తగ్గితే వెళ్దామని చూస్తున్నా నేను. ఇక్కడ బయట మన బండిది ఫోటోషూట్. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 20 మెంబర్స్ దిగారు. ఇంకా వస్తాను నేను. ఓ కూల్ బ్రో. షో జరుగుతుందంటే బయట మన బుజ్జికి షో జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అంట. గుర్తుపెట్టి మరీ వస్తున్నారు. లోపల క్రౌడ్ తగ్గితే నేను వెళ్ళి ఇది పార్కింగ్లో పెడదామని చూస్తున్నా, బట్ క్రౌడ్ అసలు తగ్గట్లేదు. వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఓకే మాల్ బయట ఏమో రియల్ బుజ్జి ఉంది, లోపలేమో ఇలా డమ్మీ బుజ్జి ఉంది. సో ఇప్పుడు బయటికి వెళ్దాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చూసారు కదా, అంత క్రౌడ్లో మేము చాలా ట్రై చేసాం ముందుకు వెళ్దామని. లోపలికి వెళ్దామంటే లైక్ అసలు అలో చేయట్లేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కల్కి మూవీలో యూజ్ చేసిన ఫ్యూచర్ కార్ అంటున్నారు దీన్ని. ఇది మన ఫ్యూచర్లో ఉండబోయే కార్ అనమాట. అండ్ ఇది తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 7 CR ఇన్వెస్ట్ చేశారు.
7 CR. అది ఇమాజిన్ చేసుకుంటూనే 7 CR. అండ్ ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ కార్, చూడ్డానికి పెద్ద మాన్స్టర్ ట్రక్ లాగా పెట్రోల్ యూజ్ చేసే మిషన్ లా ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి మహీంద్రా అండ్ జేఎం మోటార్స్ వాళ్ళు కలిసి బిల్డ్ చేశారు. దీన్ని చూడ్డానికి ఎంత బుజ్జిగా ఉందో ఆ బుజ్జి కార్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 6 tons అంట, అంటే 6000 kgs. ఇది 6000 kgs అంటే ఇది అంత బల్క్ ఉంది కదా. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm అంట, అంటే ఇట్లా ఉంటుంది, ఇంత డిస్టెన్స్. అండ్ దీని ఎల్లాయిస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ 34 inches అయ్యి 34 అసలు పంచర్ అయ్యే ఛాన్సే లేదు వాటికి. అండ్ ఇంకొకటి మన సీనియర్ 100 వచ్చేసి 125 bhp, ఈ కార్ వచ్చేసి 126 bhp, మనకంటే 1 HP ఎక్కువ ఉంది, 1 horse power, అంటే చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 45 kilometers వెళ్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే టార్క్ 9800 టార్క్ ప్రొడ్యూస్ చేసేది, అంటే ఒక 15 సూపర్ కార్స్ ఉంటే ఎంత పవర్ ప్రొడ్యూస్ చేసాయో ఈ ఒక్క కార్ అంతా ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ మేము చాలా ట్రై చేసాం దాంతో పిక్చర్ దిగడానికి. అండ్ మాకు కూడా కొన్ని క్లిప్సే దొరికినాయి, వీడియోస్. చూడండి చాలా మంది ఉన్నారు. ఇతను మనకి యాడ్ అవుతున్న న్యూ ఫాలోవర్. సో ఫోటో తీసి ఫోటో పంపించాలి. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం, నాకు చిరాకు వచ్చేస్తుంది. పార్క్ చేయడానికి లేదు. అది చూడండి, బండిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తున్నారు. పాపం ఎవరిదో బండి. టెడ్డీ బయటకు వచ్చాం. ఐ హోప్ మళ్ళీ ఈవినింగ్ నేను వస్తాను, కొంచెం క్రౌడ్ తగ్గినప్పుడు వచ్చి మళ్ళీ చేద్దాం. నాకు ఇప్పుడు బండి సేఫ్ అనిపించట్లా. ఫస్ట్ దిగు నాతోనా. రే ఏంట్రాడు, ఎవడ మాట వినేలా లేడు. That's it for today, guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to our channel. This is Adion Super Bike signing out.